ఇప్పుడు సిగ్గు తెచ్చుకోండిరా మీలాంటి వాళ్ళు అంతా నిజంగా మీకు మీకు సిగ్గు పోవాలి. నిజంగానే పోతే గాని మీరు ఇదెవరు. వీడు కారులో నుంచి వచ్చి ఈడేమో చేతులు ఎట్టంటాం పద 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 వీడిని లాగి పెట్టి వేద్దామనంత ఇదొచ్చింది. గోరోజనం అంతా ఇంత గోరోజనం కాదు వాడి దగ్గర. హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇంకా ఏంట్రా వీడికి ఇంకా బలుపు పెరగలేదు, వీళ్ళు అది రాలేదు, యాటిట్యూడ్ బయటికి రాలేదు ఏంది అనుకున్నాను. యాక్చువల్లీ వాడికి ఎప్పుడో వచ్చింది బయటికి, మనమే గ్రహించలేదనమాట. మనం ఏ కాడికి తనుజ మీద అరే తనుజ ఎందుకు కనపడట్లేదు, తనుజ ఎందుకు బయటకు రావట్లేదు, తనుజ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, మనం ఆ దృష్టిలో ఉండిపోయి మనం అలా ఆలోచనలో పడ్డాము. మనకు తెలియలా వీడికి ఆల్రెడీ పెరిగిపోయింది అనమాట. కొన్ని వీడియోలు ఉన్నాయి, నా వీడియోలు చూపిస్తాను, ఇప్పుడు చూడండి మీరు. చూసారా? అది అన్నమాట సంగతి. ఇక్కడ బాగా ఫుల్గా క్రౌడ్ వచ్చేసి ఎక్కడ లేని జనమంతా అక్కడే ఉండిపోయి అసలు మనోడికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు కారులో నుంచి బయటకు వచ్చి అంటున్నాడు. అసలు ఎవరున్నారా అక్కడ? ఆడ ఎవరు లేరు. ఆ పక్క 4 బౌన్సర్లు, ఈ పక్క 4 బౌన్సర్లు ఉన్నారు, ఇక మధ్యలో నువ్వు ఉన్నావు అంతే. దానికి అంటున్నావు ఎందుకని? అది అసలు నిజంగా లక్షల మంది క్రౌడ్ కనుక ఆడున్నట్టయితే మనోడిని అసలు మనం పట్టుకోలేమేమో పూర్తి స్థాయిలో. ఇక మనోడు ఇక బ్లాస్ట్ అయిపోతాడేమో, అసలు భయంకరంగా ఇదైపోతాడు. ఇక్కడ ఇదిలా ఉంటే ఈ మధ్యలో ఇంకొక కమిడియన్ ఉన్నాడు మనకి. వాడు కారు నడుపుతా ఒకడు ముందుకు పోతా ఉంటాడా, ఈ పక్కన ఒకడు కూర్చుంటాడు లోపల. ఆ వీడియో కూడా పెడుతున్నా చూడండి. ఈడు ఏందో జనం ఫుల్గా వచ్చేసి ఈ కారు ఎవరికన్నా తగిలిద్దేమో, లేదంటే ఇది ఎవరికన్నా మనం గుద్దుతామేమో, కారు కింద ఎవరన్నా పడి నలిగిపోతారేమో అన్నట్టుగా వాడు పక్కన కూర్చొని ఇట్ట షో చేస్తున్నాడు వాడు. అక్కడ ఎవరున్నారు? ఆడ ఎవరు లేరు కదా. మీరు అనుకున్న దాని ప్రకారం కనీసం 10 మంది అని ఉన్నారా? 10 మంది జస్ట్ ఆడియన్స్గా వచ్చిన వాళ్ళు పక్కన ఒక 10 మందిని చూపియండి చాలు నాకు. ఆడ ఎవరు లేరు. మరి వీడు దానికి ఏదో పెద్ద ఆడ నుంచో దిగొచ్చినట్టు వీడు కారులో నుంచి వచ్చి ఈడేమో చేతులు ఎట్టంటాం, ఆ కారులో కూర్చున్నాడేమో పద 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 అంటాం. ఎక్కడ డ్రామారా నాయన మీరు. నిజంగా వీడికి అలాంటి హైప్ వస్తే వీడు నిజంగా ఆగడు. చాలా తక్కువగా వచ్చిన దానికే వీడు చేసిన ఓవర్ యాక్షన్ చూడండి, వీడికున్న బలుపు చూడండి. ఈ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియోలో పెద్ద నిజంగా భయంకరమైన సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయి, అరే తనుజానే నాకు తెలిసి ఇంతవరకు అలా చెయ్యలేదురా, నిజంగా ఏ హీరో చేయలేదు, పెద్ద ఇదిగా ఎవరు అవ్వలేదురా. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాసు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చేసి ఉండర్రా ఇంత ఓవర్ యాక్షన్. వీడు ఏదో లిఫ్ట్ లో నుంచి బయటకు వస్తా వీడు ఆ హుడీ ఒకటి వేసుకొని దాన్ని ఇలా కవర్ చేసుకొని ఎవరో ఫోటోలు తీస్తుంటే ఇట్లా పెట్టుకుంటుంటున్నాడు. వామ్మో, ఈయన గనక నిజంగా వాడెవడో హీరోని చేస్తాను, నిన్ను బెట్టి ప్రొడ్యూసర్గా నేనుండి నిన్ను హీరోని చేస్తానన్నాడు చూసావా. నిజంగా వాడు గనక వీడిని హీరో గనక చేస్తే వీడిని అసలు ఎవడో పట్టుకోలేడేమో. వాడు అన్నాడే పెద్ద స్టార్ అవసరం లేదు, ఒక మంచి యాక్టర్ అని. సో ఇదిగో ఇక్కడే కనపడుతున్నాడు ఆ భయంకరమైన యాక్టర్. వీడినను ఆ పూసలు అమ్ముకునే దాన్ని ఇద్దరిని కలిపి వీడిని హీరోగా దాన్ని హీరోయిన్కి పెట్టి ఓ వీడియో, అదే ఒక సినిమా తీశారనుకోండి, దరిద్రం పోద్ది. అది అట్నుంచి అట్టే పోద్ది, ఇటు నుంచి ఇటే పోతాడు, గోల పోయిద్ది అనమాట. నాకు తెలిసి బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా వీడు చేసినంత ఓవర్ యాక్షన్ ఎవడు చేయాల. ఆ డెమోను కామన్ మ్యాన్గా వాడు కామన్గానే తిరుగుతున్నాడు బయట ఇప్పటికీ కూడా. అసలు ఇమాన్యుయల్కున్న క్రేజ్ మామూలు క్రేజా? అలాంటిది ఇమాన్యుయల్ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఎక్కడ పట్టలేనంత జనం అనమాట ఇమాన్యుయల్కి. సో ఆ ఇమాన్యుయల్ కూడా దాచిపెట్టుకొని లేడే. వీళ్ళందరికన్నా చాలా సీనియర్ భరణి కూడా బయట మామూలుగా తిరుగుతున్నాడే. 300 సినిమాలు చేసిన సుమన్ శెట్టి కూడా మామూలుగానే ఉన్నాడే. వీడు ఏదో జస్ట్ అలా గెలిచి ఆ కప్పు ఏదో పట్టుకున్నందుకు వీడేదో పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయి ఆ హుడీ ఒకటి పెట్టుకుని ఎట్టిట్లా వీడు చేసిన అసలు వింత ఆకృత్యాలు మామూలుగా లేవు. ఇంకా చాలా ఉన్నాయి, బొచ్చెడు ఉన్నాయి దాచిపెట్టాం వెనకాల.
పెడతాం, అన్నీ వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇప్పుడైతే ఇంకొక దారుణం చూడండి. నిజంగా నాకు గనక అక్కడ ఉన్నట్టయితే వీడిని లాగి పెట్టి వేద్దామన్నంత ఇది వచ్చింది. ఆ దరిద్రం కూడా పెడతా చూడండి. ఎంత కొవ్వురా వీడికి, అసలు మామూలు కొవ్వు కాదు. వీడు నిన్న కాక మొన్న ఏదో ఆ బిగ్ బాస్ లోంచి బయటకు వచ్చి వీడిని చూడటానికి వచ్చిన వాళ్ళు నిజంగా నాకు తెలిసి ఎవ్వరు కూడా ఇలా చేయలేదు. వీడు బలుపు చూడండి, చిటికలేసి ఎట్లా అంటున్నాడు వీడు. అంటే వీడిని చూడటానికి వచ్చిన వాళ్ళని కూడా వాడు ఎంత నీచంగా చూస్తున్నాడంటే వాడికి ఉన్న గోరోజనం అంతా ఇంత గోరోజనం కాదు వాడి దగ్గర. అసలు వాడికి ఉన్న బలుపు అంతా ఇంత బలుపు కాదు. వీడిని అసలు వీడికి అర్హతే లేదు. ఈ అర్హత లేనోడికి అలాంటి కప్పునిచ్చి ఆ బిగ్ బాస్ అనే షోకు ఉన్న పరువు తీశారు. నిజంగా వీడికి ఎంత కొవ్వు లేకపోతే వీడు చిటికలేస్తాడా? వీడు ఇట్లా చిటికలేసి జరగమంటున్నాడు జనాన్ని. అంటే వీడికి ఎంత కొవ్వు ఉంటే వీడు ఇలా చేస్తాడు. ఇప్పుడు మనం ఈ రకంగా మనం మాట్లాడుతున్నాము అంటే దానికి కారకుడు వాడే ఫస్ట్ మెయిన్. ఇప్పుడు మనం ఇంత కోపంతో మాట్లాడాల్సినంత అవసరం లేదు మనకి, కానీ వీడు చేసే కొన్ని ప్రవర్తనల వల్ల మనం ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఎంత బలుపు ఉంటే వీడు ఒకప్పుడు కామనరే. వీడు కూడా ఎవరన్నా సెలబ్రిటీ వస్తే చుట్టానికి పోయినోడే కదా. మరి ఆ సెలబ్రిటీ కూడా వీడిని ఇట్లా చిటికలేసి వెనక్కి పోరా అన్నాడా? అనలేదు కదా, ఎవడు అనున్నాడు. మరి ఇంత ఇలాంటి మైండ్ ఉన్నవాడిని కామనరు అని చెప్పి జనం ఎలా గెలిపించారో నాకైతే అర్థం కావలేదు. ఇంకొక దరిద్రం ఉందయ్యా, ఆ దరిద్రం కూడా చూడండి. అసలు ఆ దరిద్రం చూస్తే నిజంగా అసలు నాకు చెప్పబుద్ధి కావట్లేదు. ఎక్కువ వీడి గురించి మాట్లాడాలన్నా కానీ నాకే చీదర పడుతుంది. ఆ దరిద్రం కూడా చూడండి. సో ఒక అతను ఎవరో మరి చూడటానికి వచ్చాడంటే నిన్ను అభిమానించి వచ్చినోడే. ఇప్పుడు సిగ్గు తెచ్చుకోండిరా మీలాంటి వాళ్ళు అంతా. నిజంగా మీకు సిగ్గు పోవాలి. నిజంగానే పోతే గాని మీరు ఇదెవరు. వాడు అసలు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వెళ్తే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా అంటున్నాడు. అంటే టచ్ చేస్తే వాడికి ఏమన్నా అయిద్దేమో అన్నంత ఫీలింగ్ లాగా పెద్ద ఓవర్ యాక్షన్ నాకు వచ్చేస్తున్నాయి కానీ వద్దులే అనుకుని ఆపుకుంటున్నాను. ఒకప్పుడు వీడి బ్రతుకు కూడా అదే. వీడు కూడా అలాంటి వాడే. వీడు అసలు చిన్న షేక్ హ్యాండ్ ఇస్తే ఒక చెయ్యి తగిలితే వచ్చే నష్టం ఏందో నాకేం అర్థం కాలేదు. వీడు ఇట్లా చెయ్యి ఇస్తుంటే ఆ చెయ్యిని ఇట్లా వదిలేస్తున్నాడు అట్లా పూర్తి స్థాయిలో. అసలు ఎట్లారా ఇది? మీలాంటి వాళ్ళకి నిజంగా దేవుడు కొంతమందికి కొన్ని ఇన్సిడెంట్గా ఇస్తాడనమాట. డబ్బుని కూడా, లేదంటే పేరు ప్రఖ్యాతులు పలుకుబడులు అన్నీ అలా ఇస్తాడు. ఇచ్చి చూస్తాడనమాట నీ దగ్గర నువ్వు దాన్ని నిలబెట్టుకునే ఆ స్వభావం నీ కాడు ఉందా, లేదా నీకు అప్పటికప్పుడే బలుపు పెరుగుద్దా అని చూస్తాడు. అలా పెరిగిన ఎమ్మటనే లాగేసుకుంటాడు, ఉంచడు అనమాట. ఎక్కువ రోజులు కూడా ఉంచడు. నువ్వు కూడా ఎక్కువ రోజు ఈ ప్రజల్లో ఉండవు. నిన్ను మర్చిపోతారు. లైఫ్ లాంగ్ తనుజాని గుర్తుపెట్టుకో. జనాలు నీకు క్యాస్ట్ చూసి ఓట్లు వేశారు. నువ్వు కామన్ మ్యాన్ అని కార్డు వాడి నువ్వు గెలిచావు. ఇంకొకటి, నువ్వు ఏదైతే జవాన్ అని పెట్టుకొని వాడావో వాటి ద్వారానే నువ్వు గెలిచావు. ఇక అవి మర్చిపోతారు జనం. అవి మర్చిపోతే నిన్ను వదిలేసినట్టే. ఒకటి, ఎప్పుడైనా సరే జనాల గుండెల్లో ఉండాలి. అలా తనుజ నిలిచిపోయింది. సో తనుజ లైఫ్ లాంగ్ ఉంటుంది ప్రజల్లో. తను బ్రతికున్నంత కాలం కూడా ప్రజల్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రతి షో వస్తుంది. నాకు తెలిసి తనుజ ఏ రోజు కూడా ఏ స్టేజ్ మీదకి రాలేదు. ఇలా స్టేజీల మీదకి ఎక్కి ఆ డ్యాన్స్ పార్టీ అమ్మాయిలతో డ్యాన్సులు వేసి చెయ్యలేదు. పద్ధతిగా ఉన్న అమ్మాయి పద్ధతిగానే అలాగే ఉంది. ఏ ప్రోగ్రామ్స్కి అటెండ్ కాలేదు. తనని తాను ఎంతవరకు ఉంచుకోవాలో, తన స్టాండ్ ఎంతవరకు అంతవరకే, లిమిట్స్ దాటకూడదు అని అసలు అమ్మాయిని చూసి నువ్వు ఆ బిగ్ బాస్లో ఏం నేర్చుకున్నావో నాకు తెలీదు. నువ్వు నేర్చుకోవాలా, నువ్వు వాడుకున్నావు. అది నువ్వు బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు రాగానే నువ్వు అన్న మాట ఏంటిదో కూడా నేను వినిపిస్తా చూడండి. అది లాస్ట్ అన్న మాట అన్నావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.
అసలు నువ్వు ఆ లాస్ట్ అనే పాదం ఎందుకు వాడాల్సి వచ్చింది? నీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది శ్రీజ, ప్రియ వీళ్ళే చేశారా? నిన్ను 1-2 వారాల్లోనే వదిలేశారు వాళ్ళు. నీకు బయట నీకు క్రేజ్ రావటానికి గల కారణం ఎవరు, నువ్వు దేని వల్ల నువ్వు హైప్ అవుతున్నావు అని శ్రీజ బయటికి వెళ్ళొచ్చింది కాబట్టి బయట నీకు శ్రీజ చూసింది కాబట్టి లోపలికి వచ్చి శ్రీజ నీకు చెప్పింది. అక్కడి నుంచి నువ్వు తనుజ వెనక తిరగటం మొదలుపెట్టావు. ఇంకొకటి సంజన ఎప్పుడో చెప్పింది, నువ్వు శ్రీజ పోయింది, ప్రియా పోయింది, ఇప్పుడు నువ్వు అసలు గేమే ఆడట్లేదు. ఇప్పుడు ఒక సెలబ్రిటీని పట్టుకుంటే, ఒక సెలబ్రిటీతో ఉంటే నీ గేమ్ నడుస్తుంది అని చెప్పేసి నువ్వు ఉన్నావు అని చెప్పేసి ఎప్పుడో సంజన గారు చెప్పారు. జనం ఎవ్వరికి అర్థం కాలేదు, అది ఇప్పుడు నిజమైపోయింది. నువ్వు తనుజని పూర్తి స్థాయిలో నీ ఆట కోసం నువ్వు వాడుకున్నావు. నువ్వు నిజంగా ప్రజలు మనసులతో గెలవల. ఇలాంటి వాడి గురించి వీడియో పెట్టడం అనేది నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ పెడతానే ఉంటా. నిన్ను మాత్రం వదిలిపెట్టాను నేను, అది మటుకు గ్యారంటీ. ఓకేనా? ఉంటా మరి దోస్తులు. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, దాచిపెట్టాం వెనకాల కుప్పలుగా ఉన్నాయి, వస్తాయి, ఇస్తానే ఉంటా. ఇంకొకటి, మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగారు, అన్న వీడియోస్ చేయట్లేదు ఏందని. నేను షాక్లో ఉండిపోయానమ్మా. ఎందుకంటే ఇలాంటి వాడిక అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక కప్పుని, ఒక మంచి దాన్ని అర్హత లేనోడికి ఇచ్చారేంట అనే షాక్లో ఉన్నాను. అందుకే వీడియోస్ చేయలేకపోయాను. చాలా మంది మెసేజ్లు చేశారు. నిజంగా మీ మెసేజ్లకి అయితే చాలా అంటే చాలా 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 థ్యాంక్స్. లలితానో సమ్ ఎవరో. సో థ్యాంక్ యూ అమ్మా, నువ్వు పెట్టిన మెసేజ్ చాలా బాగుంది. అండ్ భవానీ సూపర్ రా, థ్యాంక్ యూ రా చెల్లి, నీ మెసేజ్ చదవమన్నాను, నేను చదివాను. ఈరోజు వీడియోలో కూడా నీ పేరు చెప్తున్నాను. ఇంకా ఉన్నారు చాలా మంది, ప్లీజ్ ఒకళ్ళకి చెప్పానని ఒకళ్ళు మమ్మల్ని చెప్పలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను రా. థ్యాంక్ యూ, లవ్ యూ సిస్టర్స్ అందరికీ కూడాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని షేర్లు చేస్తే ఇంకా 10 మందికి మోటివేషన్గా ఉండి తనుజ ఎలాంటి క్యారెక్టరు ఆ అమ్మాయి అనేది అర్థమైంది. ఇలాంటి కంజూస్ గాళ్ళు గురించి బయట ఇంకా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఉంటా మరి. నమస్తే దోస్తులు, నేను మళ్ళొస్తా.